జయరామ్ గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, అయితే ఇవాళ సిచ్యువేషన్ చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో ముఖ్యంగా ఈ హకీంపేట్ ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించిన భూసేకరణ అయితే చేసే ప్రయత్నం చేస్తుందో దానిపైన స్టే విధిస్తూ ఇవాళ హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో చేస్తున్న అంటే ఆ కమెంట్స్ కానివ్వండి వాటిని చూస్తుంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో, కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనే తప్ప దానిలో చిత్తశుద్ధి కనిపించట్లేదు అని కొంతమంది ఆరోపిస్తున్న నేపథ్యంలో అది ఎలా చూడాలంటారు? నిజంగానే ఒక స్టెప్ తీసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు 360 degrees యాంగిల్ అన్ని చెక్ చేసిన తర్వాత ముందుకు వెళ్లాల్సింది, అలా కాకుండా ఏదో ఒక స్వార్థపూరిత ఆలోచన విధానంతో వెళ్తున్నారు, అందుకే ఇలాంటి ఆటంకాలు ఏర్పడుతున్నాయని విపక్షాలు మాట్లాడుతున్నాయి. ఎలా చూడాలంటారు రెండింటిని? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి. ఎస్, హకీంపేటతో ఒకటే అనేది కాదు, ఇక్కడ ఇంకొకటి కూడా జరిగింది ఏంటంటే లఘుచర్లలు కూడా అవును అల్లుడి పని కూడా అవుట్, అక్కడ కూడా కథం అయిపోయింది. సో ఇది దీన్ని కూడా చెప్పాలి. మీరు నేను ఇంకో పాజ్ ఇచ్చింది ఎందుకోసం అంటే మీరు అది చెప్తారా చెప్పరా అనేది వెయిట్ చేస్తున్నాను. నేను దానికోసం లఘుచర్య కూడా ఉంది, నెక్స్ట్ తీసుకుందామని అంటే ఫస్ట్ మేము అనలిస్టులం కాబట్టి మొత్తం క్లీన్ గా మైండ్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి సో లఘుచర్లది కూడా అల్లుడి పని కథం అయిపోయింది. నేను మొదటి నుంచి చెప్తున్నాను రేవంత్ కు ఒక మంచి మిత్రుడుగా, నేను ఎప్పుడూ కూడా రేవంత్ ఎదగాలని కోరుకునే వ్యక్తులలో నేను ఒకరిని, కేసీఆర్ ఎదగాలని కోరుకునే నేను వ్యక్తిని. ఇద్దరితో నాకు మంచి సంబంధం ఉంది, అనుబంధం కూడా ఉంది. అలాగని చెప్పేసి వీళ్ళతో నేను కలిసి తిన్నది లేదు, మనుషులు కూడా తాగిందేం లేదు, వీళ్ళతో కలిసిన మనుషులు కూడా తాగింది లేదు. వీళ్ళు ప్రమాణ స్వీకారానికి కూడా దరిదాపులో కూడా నేను లేను. ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఛాంబర్లకు కానీ, వాళ్ళ ఛాంబర్లో కాదు వాళ్ళ మినిస్ట్రీలో ఎవరి ఛాంబర్లో కూడా నేను వెళ్ళిన దాఖలాలు లేవు. ఇది సో నేను వాళ్ళ అభివృద్ధి కోరుకునే వ్యక్తులలో నేను ఒకరిని. ఎందుకంటే ప్రజలకు ఒక మంచి నాయకత్వం కావాలనుకున్నప్పుడు ఒక కొత్త నాయకుడు రావాలని కోరుకుంటాము. అప్పుడు కాంగ్రెస్ పాలన లోపల నిజంగా అహంకారంతో కూడుకున్న పాలన అని అనిపించేసి మూకుమ్మడిగా మేమంతా కలిసి, ఈవెన్ సీన్ అన్న కూడా, ఇప్పుడు మా అల్జాపూర్ శ్రీ అన్న కూడా ఏం చేసామంటే కంపల్సరీ తెలంగాణ రావాలా, తెలంగాణ వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కోరుకున్నాము. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో అందరం చూస్తాము. ఆ తర్వాత రేవంత్ కూడా అదే పట్టం కట్టేసాము. సో ఇప్పుడు ఇదే జరుగుతున్నాయి అంటే ఈ రోజు ఒకటి. సో ఏదేమైనా కూడా ఇప్పుడు వీళ్ళు అహంకారంతోనే, అంటే పొద్దాక నేను గత 10 ఏళ్ల నుంచి రేవంత్ గాని నేను గాని ఎవరమని ఇదే మాట్లాడాం. తెలంగాణ లోపల కులము, కుటుంబము, అహంకారము, ఆ తర్వాత ఇంకా తలకు నెత్తినెక్కితే దోపిడి, ఇవి ఉండకూడదని కోరుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే తెలంగాణ లోపల ఏ కులాలు లేని తెలంగాణ లోపల తెలంగాణతోని చాలా మందికి ఈవెన్ ఏ రాష్ట్రంలో అయినా దేశంలో ఎక్కడున్న వాళ్ళ అనుబంధాలు ఉన్న వాళ్ళకి తెలుసు. ఇక్కడ అమ్మ, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, బావ, బామర్ది. ఇప్పుడు సీనన్న నాకు అన్న అయితే సీనన్న భార్యనే వదిననే పిలుస్తా, సీనన్న బావని పిలుస్తా, అక్కని అక్కని పిలుస్తా, అమ్మని అమ్మని పిలుస్తా. ఇది తెలంగాణ లోపల ఎవరికైనా అలవాటు. సో ఇట్లాంటి ఆలోచన విధానం తెలంగాణ ఇవాళ హైకోర్టులు కూడా ఆపే స్థాయికి వెళ్ళాయి అంటే దాన్ని ఎలా చూడాలి? ప్లీజ్ 1 minute. సో ఇది తెలంగాణలో ఉండే అలవాటు. ఈ అలవాటును గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వము దీన్ని తిరగరాయడం మొదలు పెట్టేస్తాయి. అది కాదు తెలంగాణ అంటే దోపిడి, ఇంకా విషయం అయితే కుటుంబ దోపిడి, ఇంకా వీలవుతే కులం దోపిడి. కులంలో అందరి విషయంలో కాదు, ఏదో కొందరు దాన్ని కులం అని రుద్దేస్తున్నాం కానీ ఇంకా కొంచెం అయితే కులం దోపిడి, ఇంకా వీలైతే అహంకారం. ఇది రేవంత్ కు అచ్చొచ్చిన ఈ 5 అంశాలు ఒక మణిహారం లాగా సరిపోయింది. ఎవరమైనా ఈ రోజు ఏ ప్రభుత్వాలైనా ఏదైనా కూడా న్యాయం బతుకుతుందంటే న్యాయస్థానాల వల్లనండి. ఇంకా భయం ఉంది ఎక్కడో అక్కడ ఉందంటే పోలీస్ వ్యవస్థ వల్ల. అంటే అక్కడ దోపిడీ చేసేవాడికి భయం ఉంది, దొంగతనాలు చేసే భయం ఉంది, రేపులు చేసే భయం ఉందంటే పోలీస్ వ్యవస్థ వల్ల. ఈ వ్యవస్థలను కూడా మీరు భ్రష్టు పట్టియడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రోజు చెంప చెల్లుమన్నట్టుగా హైడ్రాని కూడా ఆ రోజు హైకోర్టులో న్యాయమూర్తి గారు చాలా సీరియస్ గా స్పందించారు. నేను ఏదైతే మాట్లాడానో అదే మాట్లాడారు చాలా క్లియర్ గా. బతుకమ్మ చెరువు గురించి ఏం మాట్లాడతారని అడిగాను. నేను బతుకమ్మ చెరువు గురించే మాట్లాడతాను. ఎన్ని లైవ్లు ఉన్నాయో అన్ని లైవ్లలో బతుకమ్మ చెరువు గురించే మాట్లాడాను. ఈరోజు భూములను ఇష్టానుసారంగా, ఇంకొక మాట చెప్తాను, భూములను ఇష్టానుసారంగా మీరు దోపిడీ చేసుకుంటూ పోతూ ఉంటే, ఈ రోజు మీరు దోచుకుంటూ పోతూ ఉంటే లిమిటే లేదు. ఎందుకు అంటే ఇక్కడ
మిగులు భూములు 1,28,00,000 ఎకరాల మిగులు భూములు ఉండేటివి 2004 నాటికి. 2004 లోపల మార్చి 15th అక్టోబర్ 15th 2004 లోన మావోయిస్టు పార్టీతో చర్చ జరిగిన సమయం లోపల ఇంత మిగులు భూములు అని అప్పుడు బయటపడ్డది ఈ లెక్క. అవును, ఈ లెక్క అప్పుడు బయటపడ్డది. మరి ఈ భూముల సంగతి అయినా సరే భూముల మీద ఉండే హక్కు కావాలి పేద ప్రజలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, పేద బిడ్డలకు కూడా దీని మీద హక్కు కావాలి అనుకున్నప్పుడు ఈ హక్కులు ప్రభుత్వానికి మింగుడు పడలేదు. రైట్. సో ఏం జరిగిందో మొత్తానికైతే చర్చలు ఫెయిల్యూర్ అయిపోయింది. ఏదైనా సరే చర్చలు ఏవద్దా కానీ కనుక అది పక్కన పెట్టేద్దాం. కానీ భూమి లేదు. మరి అప్పుడు ఉన్న మిగులు భూములు ఇప్పుడు ఎంత ఉన్నదో గత ప్రభుత్వం చెప్పదు, ఈ ప్రభుత్వం చెప్పదు లెక్కలు. మిగులు భూమి ఎంత ఉంది ఇప్పుడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల అంత ఉండేది. అత్యధికంగా మిగులు భూములు తెలంగాణ ఉన్నాయి అనే విషయం అందరూ తెలిసిన విషయమే. మరి తెలంగాణలో ఉన్న మిగులు భూముల లెక్క ఎంత అనే విషయాన్ని జయరాం గారు ఒక్కసారి నేను కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉన్నారు నాగ సీతారాం గారు, ఆయన గారు ఒకసారి టచ్ చేద్దాము. సీతారాం గారు,